హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. గత 3 రోజుల నుండి యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేస్తుంటే ఒక కొత్త ప్రాబ్లం ఇక్కడ కనిపిస్తుంది. సో సమస్య ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ 3 డేస్ నుండి మనకైతే ఈ ఎర్రర్ కనిపిస్తుంది. పిఎఫ్ నంబర్ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనము యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆధార్ త్రూ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది యూఏఎన్ నెంబర్ ఇక్కడ యాక్టివేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. సో మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు యాక్టివేట్ యూఏఎన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ యూఏఎన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, అలానే ఆధార్ నంబరు, మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ నేను ఎంటర్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో మీ ఆధార్ డీటెయిల్స్, పిఎఫ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అయితేనే మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసాము. డిఫాల్ట్గా కూడా కొన్నిసార్లు క్లిక్ అయ్యే వస్తుంది చెక్ బాక్స్. తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే యూఏఎన్ నెంబర్ అనేది వెంటనే యాక్టివేషన్ అవుతుంది. యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయిన తర్వాత మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ, పిఎఫ్ విత్డ్రాల్ కానీ, పిఎఫ్ సంబంధించి ఏ సర్వీస్ చేయాలన్నా మొదట మీ యొక్క యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీరి యొక్క ఓటీపీ ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యూ మస్ట్ అగ్రీ విత్ ద డిస్క్లైమర్, ప్లీజ్ సెలెక్ట్ చెక్ బాక్స్ అని మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ చెక్ బాక్స్ అనేది మనము క్లిక్ చేసాము మల్టిపుల్ టైమ్స్. నేను 3 డేస్ నుండి చెక్ చేస్తూ ఉన్నాను, కానీ ఎవరికి కూడా యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ కావట్లేదు ప్రస్తుతము. ఇది సాంకేతిక లోపము. ఈపీఎఫ్ఓ ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. సో సాధారణంగా మనకు పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా ఏదో ఒక ఎర్రర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ సంబంధించి మాత్రం ఎటువంటి టెక్నికల్ ఎర్రర్ ఇంతవరకు రాలేదు. ఇది ఫస్ట్ టైము. సో మనమైతే కాస్త వెయిట్ చేయాలి. ఒక 3 డేస్ పట్టచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువైనా పట్టచ్చు. సాధారణంగా ఈపీఎఫ్లో ఏదైనా సమస్య వస్తే సుమారుగా 3 డేస్ నుండి 7 వర్కింగ్ డేస్ వరకు టైం అనేది పడుతుంది. సో ఒక 7 డేస్ తర్వాత మనము ట్రై చేసినట్లయితే తప్పకుండా యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక టెక్నికల్ ఎర్రర్గా గుర్తించండి. సో ఒక 3 డేస్ లేదా ఒక 7 డేస్ తర్వాత మళ్ళీ మనం ట్రై చేసినట్లయితే యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.